ఈ కథామాలికల్ని ప్రారంభించిన వాడు అమరావతి కథల సత్యం శంకరమంచి గారు. నాకు తెలిసి సత్యం శంకరమంచి గారి తర్వాత కొన్ని వందల మంది తెలుగులో కథామాలికలు రాశారు. దర్గా మిట్ట కథలు, ముట్టూరుడి కథలు నుంచి దగ్గర నుంచి రకరకాల కథలు వచ్చేసాయి. అసలు ఇవన్నీ చాలా గొప్ప ప్రారంభాలు. చాలామంది ఆల్ ఆర్ట్ ఈజ్ ఆటోబయోగ్రఫికల్ అంటాం మనం. మనిషిని రచయితగా మార్చే క్రమంలో మొదటి ఫేజ్లో అందరూ ఆటోబయోగ్రఫికల్గానే ఉంటారు. అయితే దాన్ని దాటి కూడా ముందుకు ప్రయాణం చేసిన వాళ్ళు చాలా కొద్ది మంది. అది అందువల్ల నేను ఈ కథల పుస్తకం వచ్చినప్పుడు ఇది కూడా అలాంటి కథలే ఉంటుంది అనుకున్నాను, కానీ సగం పుస్తకం చదివేదాకా నాకు అనుమానం వచ్చింది. తర్వాత అమరేంద్ర గారు ముందు మాటలో చెప్పారు కదా, ఆయన మర్చిపోయిన మనకు ముఖ్యమైన పేరు సిస్లా ఉమామహేశ్వరరావు గారు రాసిన సిపాయి కథలు. అవి కూడా చాలా ప్రసిద్ధమైన కథలు. ఇందులో కథల గురించి సగం పుస్తకం చదివేదాకా చాలా నెమ్మదిగా ఉన్నవాడిని. నేను ప్రేమలేఖలు అనే కథ చదివినప్పుడు ఉలికిపడ్డాను. ఉలికిపోయిన తర్వాత చాలాసార్లు ఉలికిపడాల్సి వచ్చింది. తర్వాత అసలు ఈయన చేసిన పని ఏంటంటే, దీన్ని రాసిన రచయిత పేరేమో శ్రీనివాస్ బంద, ఆ పాత్ర పేరు బీకే రావు. బి అంటే అర్థమైంది కానీ కే ఏంటో తెలియలేదు. బహుశా అంటే సెమీ ఆటోబయోగ్రఫీ అనొచ్చు, తప్పేం లేదు. ఇవన్నీ అసలు క్రియేటివ్ రైటర్ బార్డర్స్ అండ్ మ్యాడ్నెస్ అని అంటాం, అదేం తప్పేం కాదు. మ్యాడ్నెస్లో కూడా చాలా మెథడ్ ఉంటుంది. కాబట్టి క్రియేటివ్ రైటర్ చేసి పనులకి మనం ప్రశ్నించడానికి లేదు. అది ఆయన పూర్తి ఆటోబయోగ్రఫికల్ కాకుండా ఉండడానికి కూడా చేసే పని కావచ్చు. కాబట్టి అట్లా ఒక కల్పన పాత్రను తయారు చేసినట్టుగా నాకు కనిపించింది. తర్వాత ఈ కోక్రాజ్ జాట్ అనే కథ, ఈ కథ చదివినప్పుడు నాకు మరొకసారి గుర్తుపడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏంటంటే జంతువులు తినడం ఉండదు, పాము మాత్రమే పాము మింగుతుంది. పాముల్ని మింగే పాములు ఉన్నట్టుగా ఉండేటువంటి వాళ్ళు ప్రపంచంలో మనుషులు మాత్రమే. మనుషులే మింగుతారు అనే మాట చాలా ఒకసారి ఊళ్ళు జలదింపజేస్తుంది. నిజానికి సైన్యం అనేది ఎందుకు? అసలు ఇప్పుడు సోల్జర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు స్టేట్ అనేది మన కోరిక. సైన్యం అనేది ఎందుకుంది? అసలు మనకి ఎవరు శత్రువులు? రవీంద్రనాథ్ ఠాగూర్ ముక్తధార నాటకం రాస్తూ ఒక టీచర్ని పరిచయం చేస్తాడు. ఆ టీచర్ అంటాడు, ఈ పిల్లల్ని ఫ్యూచర్ టెర్రర్గా తయారు చేయడం నా పని అని. ఫ్యూచర్ టెర్రర్గా తయారు. అసలు మానవ జాతి ప్రయాణం ఏంటి? విలియం గోల్డింగ్ కూడా ఒక కోటను కట్టుకునే పద్ధతి చెబుతాడు. అసలు కోటలు ఎందుకున్నాయి? మన దేశంలో ఉండని కోటలు ఎక్కడుంటాయి? మహారాష్ట్రకి వెళ్తే అడుగడుగునా కోటలు, శివాజీ కట్టిన కోటలు ఎందుకు ఈ కోటలు? ఎవరు శత్రువులు? నిశ్చయికలు అద్భుతంగా పోయిన రాస్తాడు ఎంటర్ప్రైజ్ అనే దాంట్లో. ఎవరి నుంచి మనం కాపాడుకోవడానికి? మన నుంచి మనకి. అసలు పాకిస్తానీలతో భారతీయులకి ఏం వైరం ఉంది? అసలు ఈ వైరం తెచ్చిపెట్టింది పార్టీషన్ అనే విషయం నాకు ప్రగాఢమైన నమ్మకం. వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్రాలని దేశాలను విభజించుకొని తయారు చేశారు. మనం ఇట్లా థియరీ మాట్లాడుకుంటూ కూర్చుంటే తప్పకుండా సైన్యం వచ్చి మనం వెళ్ళడానికి పోతుంది. కాబట్టి థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. సైన్యం అనేది ఒక నెససరీ ఈవెంట్. ప్రపంచంలో ఉండి తీరాల్సిందే, బతకపోతే లాభం లేదు. మనం సంపాదించే సమయంలో మన సంపాదనలో సగానికి పైగా ట్యాక్స్ కట్టేది సైన్యం కోసమే. ఎవరి నుంచి ఎవరిని కాపాడుకోవడం అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయాన్ని గురించి ఆయన ఈ కథలో చెప్పిన తీరు చాలా బాగుంది. అసలు ఈ పుస్తకాన్ని చదివినప్పుడు ఒక 4-5 అయితే ఇంకొంచెం విస్తృతంగా చేసి అద్భుతమైన మహాకథని తయారు చేసి ఉండొచ్చు కదా అనిపిస్తుంది. అంటే చాలా కొన్నిసార్లు అనిపిస్తుంది అన్నమాట, ఈ కథ మనం రాయలేకపోయామే అనే కథ కనిపించడం చాలా అరుదు. అట్లాంటి కథ ఇది. అసలు
అసలు ఈ పుస్తకానికి నాకైతే గోకరాజు అక్కడ పెడితే బాగుండేదేమని. అసలు అసలు ఆ కథలో ఆ మనుషులు తినడం గురించి అది, కానీ అది జరుగుతుంది. ఈ రావి శాస్త్రి గారు విద్యలో చెప్పినట్టుగా ఒక మనిషిని ఒక తినడం, జంతువు సృష్టిలో ఒక జంతువుని ఒక తినడం అనేది ఈ సృష్టిలో ఉన్నటువంటి వైపరీత్యం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి వచ్చేటువంటి కథ అన్నమాట అది. అట్లాంటి కథలు ఆ తర్వాత వరుసగా పరిచయం అయ్యాయి, చాలా మంచి కథలు. అసలు వీటిలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనల్ని వెలుపులాగా వినిపిస్తాయి, మనల్ని కవ్విస్తాయి, మనల్ని పూర్తిగా ఆలోచనలో ఉంచేస్తాయి, నైరాశ్యంలోకి తరివేస్తాయి, మన గురించి మనల్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తాయి అన్నమాట. అట్లాగే అసలు ఈ కర్కసత్వం అనేది పోలీసులకి ఎందుకు, సైన్యానికి ఎందుకు ఉంది? కర్కసత్వం, సైనికుడు అంటే కర్కసంగానే ఉంటాడు. ఎందుకట్లా? పోలీసులు ఎప్పుడు కర్కసంగానే ఉంటారు. పోలీసులు మృదువుగా రొమాంటిక్గా కనిపిస్తే అది కనిపించడం అరుదు. సైనికుడు అంటే కూడా అంతే. ఎందుకని? వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళని కంప్లీట్గా ఒక రకమైనటువంటి రాక్షసుడిగా మార్చేటువంటి ఒక పరిణామ క్రమం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలంటే వాళ్ళ జీవితాన్ని గమనించాలి. వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ శిక్షణ ఎట్లాంటిదో తెలుసుకోవాలి. తెలుసుకుంటే అది అట్లా ఎందుకు తయారైందో కూడా మనకు అర్థమవుతుంది. అసలు ఎంత కర్కశంగా ఉంటాయి వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆ వైవిధ్యం, ఆ వైచిత్యం, ఐరన్ అంటాం ఇంగ్లీష్లో, అది ఎట్లా ఉంటుంది. వాళ్ళు అయితే ఎప్పుడూ బూతులు మాట్లాడతారు. బూతులు మాట్లాడడం అనేది వాళ్ళ స్వభావం. పోలీసులు కూడా మంచి మాట కూడా మాట్లాడడం రాదు వాళ్ళకి, మంచి మాట కూడా బూతులు ఉండాలి. అది మనం చూసి విసుక్కోవచ్చు, కానీ వాళ్ళని అట్లా తయారు చేస్తున్న జీవితం. సైనికుడిని తన కుటుంబం నుంచి, తన మనుషుల నుంచి దూరం చేసి వాడిని రకరకాల పరీక్షలు పెట్టి వాడిని రాయిలాగా మార్చి మనిషిని దానవుడిగా చేసి పశువుగా మారుస్తుంది. అసలు అటువంటి ట్రైనింగ్ ఇస్తుంది. అందుకే కర్కత్వం లాంటి కథలు, కర్కసం లాంటి కథలు గీతాల్లో. అట్లాగే ఇంకొక మంచి కథ ప్రేమలేఖలు. అసలు ఇది మరింత నన్ను చాలా డిస్టర్బ్ చేసిన కథల్లో ప్రేమలేఖలు. వాడి జీవితం అది, వాడి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. పెళ్లి చేసుకున్న వెంటనే మంగళసూత్రం కట్టిన వెంటనే సైన్యానికి వెళ్ళిన వాళ్ళ గురించి మనం ఎన్నో కథలు చదివాం, సినిమాల్లో చూసాం. కానీ వాడి జీవితం ఏంటి? వాడు ఏమైంటాడు? వాడు మనిషే కదా. వాడికి కావాల్సిన ఏమిస్తారు? వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సైనికుల గురించి చాలా అద్భుతమైన సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో. స్టేట్ బెక్ రాసిన 3 నాకు గుర్తుకొస్తుంది. అసలు ఈ ప్రపంచ యుద్ధాల్లో జరిగినటువంటి రచనల్లో, వారన్ పీస్లో అంత సైనికులు వస్తారు. ఈ సైనికులు పోయి ఒక్కడనో చోట యుద్ధం చేసిన తర్వాత, ఆ గ్రామాల్లో ఓడించేసిన తర్వాత ముందు ఆడవాళ్ళు పడి రేపు చేస్తారు. వాళ్ళకి మనిషికి అంటే వాడి తిండిలాగే, దొరికినప్పుడు తినడం లాగే, స్త్రీ దొరికినప్పుడు స్త్రీని చూస్తే ఆ పాశకమైనటువంటి వాళ్ళ అర్థం తప్పితే మనకు లేదు. వాడిని అట్లా చేసేసింది ఆ జీవితం. అట్లాంటి వాడికి కూడా ప్రేమలేఖలు ఉంటాయి పాపం. ఆ ప్రేమలేఖల్ని చూస్తే వాడు ఏం చేసుకోగలగాలి? వాడు ఇంటికి వెళ్ళలేడు, భార్యతో కలిసి వెళ్ళలేడు. వాడి జీవితంలో నుంచి రొమాన్స్ తరివేశాము, మానవ జాతి తరివేసింది. వాడు ప్రేమలేఖలు రాయకుండా ప్రేమలేఖలు చూస్తే ఏమైపోతాడు వాడు? అది వాళ్ళని మనం మానవీయంగా కానీ, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి దుర్భర పరిస్థితిని కానీ మనం చూసామంటే, తొంగి చూస్తే మనకు చాలా మనసు కలిసివేసి. అట్లాంటి కథ ఈ ప్రేమలేఖలు. ఇలాంటి కథలు కొన్ని ఉన్నాయి. వెంటాడే కథలు. ఇంకో కథ ఉంది, ఉప్పుదల, జంతుబలి గురించిన కథ. ఇది చాలా మంచి కథ. అసలు ఈ కథలు ఇవన్నీ కూడా విస్తృతంగా చేస్తుంటే కానీ ఈ శిల్పంలో, ఈ కథల్లో ఆయన చెప్పిన తీరు కూడా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ కథకు కావాల్సినటువంటి క్రిస్పీగా, చాలా ధ్వనితో పూరకంగా చెప్పాల్సిన విషయం అంతా చెప్పేశారు. కొంత పాఠకుడికి, మామూలు పాఠకుడికి అందదేమో అనే భయం వేస్తుంది నాకు. కానీ ఆ బలి కోసం ఒక పశువుని తయారు చేస్తారు, వాళ్ళు చంపేస్తారు. అయ్యా నువ్వు ఎందుకు చంపేసావంటే ఆ పురోహితుడు, ఆ పూజారి చెబుతాడు,
లేదు లేదు చంపాము, దాన్ని అడిగాము మేము, అది తల ఊపిన తర్వాతనే మేము దాన్ని చంపాము అని. అది తల ఊపితే అది ఒప్పుకుందని నీకు ఎట్లా తెలుసు అడిగితే అప్పుడు వాడు అంటాడు, అది ఒప్పుకుంటేనే ఒక దెబ్బతో తల తిరుగుతుందండి, లేదా తగ్గదు అంటాడు. ఇది బలి. ఇది జరిగినప్పుడు నాకు వెంటనే ఎడిన్బర్గ్లో ప్రిన్స్ స్ట్రీట్లో పెద్ద లోయ ఉంటుంది. ఆ లోయ నిండా నీళ్లు ఉండేవంట అప్పుడు, ఒక పెద్ద చెరువు. దాంట్లో ఏం చేసేవాళ్ళంటే స్కాట్లాండ్లో ఉన్నటువంటి విచెస్ అందరినీ తీసుకుని ముచ్చిపారేశారు. ఎందుకు ముచ్చేసారంటే విచెస్ అంటే వాళ్ళకి చాలా కోపం. వాళ్ళు ఏం చెప్తారంటే అది నిజమైన విచ్ అయితే తేలుతున్నారు, అది నిజం కాకపోతే మురుగుతుంది. అది వాళ్ళు చేసేటువంటి పరీక్ష. మానవ జాతి చేసేటువంటి పనులు ఎంత భయంకరంగా ఉంటాయో మనం ఊహించలేము అసలు. అట్లాగే తలకిందులోనే కదా భార్యాభర్తలు, భర్త తాగుబోతు కావడం అనేది చాలా సహజమైనటువంటి పని. అది భారతదేశం అంతా ఉంది. ఇంత విచిత్రం ఏంటంటే స్కాచ్ తయారు చేసిన స్కాట్లాండ్లో ఎక్కడ నేను తాగుబోతున్నా చూడాలి, మన దేశంలోనే తాగుబోతున్నా. మనకి భారతదేశంలో మహాభారతంలో బలరాముడు, రామాయణంలో భైరవుడు తప్పితే నాకు ఎక్కడా తాగుబోతులు కనిపించలేదు. తాగుడు మద్యం అనేది ఒక ఆహార పదార్థం మనకి. దాన్ని ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మంచికి అందుబాటులోకి తయారేదో అప్పుడే ఈ వ్యసనం ప్రారంభమైందని నా నమ్మకం. అందువల్ల ఈ వ్యసనం పాలైన కుటుంబాలు ఎన్ని పాడవుతాయి, భార్యాభర్తల సంబంధం ఎట్లా ఉంటుంది అనే కథ దానిపైన చాలా పెద్ద ఐరానికల్ బాణం కథ. అట్లాగే ఇంకో కథ ఉంది, సండేలో పిల్లి తినేవాళ్ళు కదా. అది కూడా మనకి చాలా ఇబ్బంది పెట్టే కదా. నేను ఒకసారి షిల్లాంగ్కి వెళ్తే ఆ రోడ్డు పైన కుక్కలు కనిపించాయి. అక్కడున్న ఫ్రెండ్ చెప్పాడు, ఈ కుక్కలు కనిపిస్తున్నాయి ఇంటి రేపటికి ఉంటాయని నమ్మకం లేదు. ఎందుకంటే షిల్లాంగ్ కుక్కలు చాలా రిలీజింగ్ ఫుడ్ అంటే డెలికసీ అది. కానీ ఈ కథలో ఆ పిల్లిని చంపి అంత ఈజీగా తెలుగు వారు తినేయడం అనేది ఊహించినటువంటి కథ. అది ఎంత సహజంగా ఎంత న్యాచురల్గా వాడు పని చేస్తాడంటే మనం చూస్తేనే మనకు భయం వేస్తుంది. అది ఈ కథలోకి నేను చాలా అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలు, మనం వెంటాడే మాటలు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు చదువుదాం అనుకున్నాను, కానీ కొంత దీనికి ముందర టేబుల్ ఇవన్నీ ఉంటే నా పంటే ఇబ్బంది పడుతుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య ఉన్న తేడా గురించి కూడా ఆయన బాగా మంచి వాళ్ళు చెబుతారు. అసలు ఒకసారి మృణాలి గారే నాకు పెద్ద ప్రచారం చేసి పెట్టారు. నేను ఒకసారి మా పల్లెల్లో ఉన్న మగాళ్ళందరూ బద్దకస్తులు, ఆడవాళ్ళే పని చేసి పెట్టారని చెప్పంటే నా మీద చాలా మంది విరుచుకుపడ్డారు. కానీ నిజం అదే. బట్టల మీద కూర్చొని అందరూ వీళ్ళు జూదాలు ఆడుకుంటూ ఉంటే మా రైతు భార్యలు అందరూ పోయి పొలాల్లో పనిచేశారు. అట్లాంటి వాళ్ళని పరిచయం చేస్తారు. అట్లాగే పీర్లెస్ పాలసీలు వచ్చాయి కదా, చాలా కథలు ఉన్నాయి. ఇవన్నీ చెబుతూ పోతే చాలాసేపు సమయం తీసుకునేటువంటి పని. అట్లాగే పరీక్షల గురించి జరిగేటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చాలా విషయాలు చెప్పారు ఆయన. సైన్యంలో కూడా చాలా పెద్ద పోటీ తత్వం ఉంది. అసలు పోటీ లేదు ఎక్కడ. మా యూనివర్సిటీలో చైనా మొదటి రోజే ప్రొఫెసర్ కావాలనుకునేటువంటి పోటీల నుంచి అపమానాలు పట్టుకొని రకరకాలుగా వైస్ ఛాన్సలర్ వరకు ఎదిగేటువంటి వాళ్ళను చాలా చూసాం. ఈ కెరీర్ అనేటువంటి రాక్షసి మానవ జాతిని ఎక్కువ వదలలేదు. దాని నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా అరుదు. అది సేద్యంలో మరింత ఎక్కువగా ఉంటుంది. పైగా ఫాసిజం కూడా సేద్యంలో ఉన్నంతగా మరి ఎక్కడ ఉండదు. మేమైతే కనీసం యూనివర్సిటీస్లో నాకు వదిలేపోయి ప్రమోషన్ అని చెప్పేసి వచ్చేసేయచ్చు. మా జయంతా గారు అట్లాగే చేశారు. ఆయన నాకు ఎందుకు ప్రమోషన్, ఆయన రిటైర్ అయితే ఏమైంది, నేను లీడర్గా రిటైర్ అవుతాను. అసలు నేను నా పిహెచ్డీ కోసం నేను మా దైవోపాధ్యాయులతో నేను బాగా ఎదుగుతుంటే మా నాన్న నీకేమైందండి, కూతురు కథ రాసుకోవాలి, కానీ నేనైతే వెళ్ళా ఆయన మాట. కాబట్టి ఈ కెరీర్ ఎవరు మొదలుపెట్టింది? కానీ సీనియర్గా ఉన్నటువంటి పాసిజం అలాంటిది కాదు. నేను కావాలంటే వదులుకోగలను, వాళ్ళు వదులుకోలేడు. వాళ్ళకి మరింత ఎక్కువగా ఉంటుంది ఆ భయంకరమైనటువంటి ఆ పీడన. వాటి గురించినటువంటి కథలు. తర్వాత హోమోసెక్చువల్స్ గురించి కథ ఉంటుంది. ఇది కూడా చాలా సహజమైనటువంటి కథ. తర్వాత సైన్యానికి పోలీసులకి పాటలు ఎందుకు ఇంత ఇష్టమో నాకు అర్థం కాదు.
వీళ్ళ జీవితంలో రొమాన్స్ ఉండదు కానీ పాపం అందుకని అందరూ పాటలు వచ్చేటప్పుడు అది కూడా బాగుంది. వాళ్ళ క్రియేషనే కాదు, వాళ్ళు బూత్ పాటలు పాడతారు. తర్వాత చివరిగా ఈ పుస్తకం యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఆటోబయోగ్రఫికల్ మెమోరియల్స్గా ప్రారంభమవుతుంది, రెమినిజెన్సెస్ లాగా ప్రారంభమవుతుంది పుస్తకం. నేనేమన్నా ఈయన కళ్ళేజ్ లాగా ఒకటి ఏమైనా ఆర్ట్ ఫామ్ తయారు చేస్తారేమో కూడా అనుకున్నాను నేను కూడా. కళ్ళేజ్ అంటే రకరకాల వాటి కలిపి చేస్తారేమో, కానీ అదేమిటి ప్రేమలేఖలు వచ్చిన తర్వాత అనుకుంటాను. అప్పటి నుంచి అవి కథలు కానీ మరి కథామాలికలే అయ్యాయి. తర్వాత ఈ కథల్లో ఉన్న నెరేటర్లు కూడా రకరకాల మార్పులు కనిపిస్తుంది నాకు. అందువల్లే అనుకుంటాను నేను ఒక క్యారెక్టర్గా చెప్పిన కన్సిస్టెన్సీ లేదు ఆ క్యారెక్టర్. వాడు ఒక చోట ఉంటాడు, కొన్ని కథల్లో పూర్తిగా మాయమవుతాడు, మరి కొన్ని కథల్లో ఆమ్నిషియన్ నెరేటర్ లాగా అనిపిస్తాడు. కాబట్టి నెరేటర్ని డిసెప్టివ్ నెరేటర్ కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు. రకరకాల పదాలన్నీ మారుతాయి. తర్వాత ఇందులో భాష గురించినటువంటి ప్రశ్న ఉంటుంది. అసలు చాలా కష్టమైనటువంటి పని ఏంటంటే ఈయన ఈ రచయితకి దొరికిన పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఇది జరిగేదంతా ఉత్తర భారతదేశంలో. అక్కడ ఒక భాష కాదు, అది సీలుతో మాట్లాడుకునే భాష. వాళ్ళు కొంతమంది హిందీలో మాట్లాడతారు, లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో మాత్రం మాట్లాడతారు. కాబట్టి మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ మాట్లాడే భాషని ఆయన మామూలుగా మన ప్రామాణికమైనటువంటి తెలుగు భాషగానే వాడారు, అట్లా వాడారు. తర్వాత అయితే రచయితలకి వీలైనంత వరకు మాతృభాషలో మంచి మాట ఉంటే దాన్ని పాడుకోవాల్సిన అవసరం లేదు. నాకు సోల్జర్ అని చెప్పే మాట మాత్రం ఇబ్బందిగానే ఉంది. దానికి ఎందుకు సిపాయి అని పెట్టకూడదు, మీరు సీలు అనకూడదు. పైగా దానికి టైటిల్ అది. మనకి మంచి మాట మన భాషలో ఉంటే దాన్ని మనం కాపాడుకోవాలి. తెలుగు భాష చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. తెలుగు వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ ఒక్కడికి కూడా సంతోషం లేదు. చాలా బాధేస్తున్నారు. ఈ పని రచయితలు చాలా పనిచేయాలి. నాకు తెలుగు వాళ్ళంతా తరఫున రచయితతో విన్నప్పుడు ఏమిటంటే దీన్ని సెకండ్ వాల్యూమ్ తీసుకొచ్చి దాని పేరు మార్చాలి సార్, తప్పనిసరి మార్చి తీరాలి. మనకు మంచి మాట ఉంది, లేనప్పుడు మీరు పెట్టండి, అది ముఖ్యమైనది. తర్వాత సేద్యంలో వాడేటువంటి భాషను బాగా పట్టుకున్నారు. అందులో వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయి, ఎంత కఠినంగా ఉంటుంది వాళ్ళ మాట. అట్లా కఠినంగా మాట్లాడేటువంటి తీరు ఏమిటి, ఒక మాటతో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్నంతా పరిచయం చేయగలిగేటువంటి శక్తి ఉండదు. వాడి గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాడు ఎట్లా రియాక్ట్ అవుతున్నాడో చెప్పేది. అది చాలా బాగా చేశారు. ఒక చోట పంక్తి అనే మాట వాడాలి, నాకు భలే సంతోషం వేసింది. లైన్ అనే మాట మాట్లాడకుండా పంక్తి అని వాడాలి. మీరు రాయడం వచ్చు, కానీ కొంచెం ఒకసారి మొదటి మీది ఇంకొంచెం కాన్షియన్షియస్గా, ఇంకొంచెం బాధ్యతాయుతంగా రాస్తే మరింత బాగుంటుంది. అలాంటి తప్పనిసరిగా చేయాలి. మన భాషను మనం కాపాడుకోవాలి. తమిళ చచ్చినా పెట్టాడు సారి మాట, కన్నడ వాడాడు. మనకి ఎందుకు భాష మీద గౌరవం లేదు. తెలుగు వాళ్ళది పూర్తిగా కమర్షియల్ జాతి అయిపోయింది అనేటువంటి భయంతో, బాధతో ఉన్నటువంటి పరిస్థితులు ఇది చెప్తున్నటువంటి పని. తర్వాత మీరు మా కర్నూలు జిల్లా వాళ్ళ భాష మాట్లాడారు కదా, దాన్ని బట్టి కూడా కొంచెం నాకు అభ్యంతరం ఉంది. ఈ పని చేసినందుకు అమరేంద్ర గారిని చాలా అసలు నేను మా తిరుపతి వచ్చినప్పుడు ఎదుర్కొన్నాను. మళ్ళీ మిమ్మల్ని కూడా ఎదుర్కొన్నది ఏంటంటే మీరు వాడినటువంటి కర్నూలు జిల్లా వాడి భాష కర్నూలు వాడు మాట్లాడేది కాదు. అసలు అంటే ఏమిటంటే రియలిజం పూర్తిగా రాదు సాహిత్యంలో, లిటరరీ రియలిజం ఉంటుంది. ఇది వాడటం బాగాలేదు కాబట్టి మీరు దాన్ని కొంచెం సర్దించుకోవాలి. అంత బాగాలేదు వాడి మాట. పైగా ఇంకోటి, మీ కథలో అది విమడలే, ఆ కథలో ఆ పాత్ర పైన రావాల్సినటువంటి ఫీల్ రాలేదు కాబట్టి మీరు ఈ పుస్తకం చదివిన తర్వాత ఎందుకంటే మంచి పుస్తకం రాయగలరే నమ్మకం మాత్రం తప్పకుండా ఉంది. తర్వాత ముందు రాసినటువంటి కథల్ని కూడా కథలుగా మార్చగలిగేటువంటి అవకాశం ఉంది. ఆ పని కూడా చేయాలి. సో నేను చెప్పాను కదా, నాకు ఒకసారి పుస్తకం నచ్చినా కూడా ఇబ్బందే, నాకు సమయం తెలియదు. మొత్తానికి మంచి పుస్తకాన్ని నా దగ్గర చదివింపజేశారు.
చాలా మంచి కథలు, నన్ను వెంటాడే కథలు రాసినందుకు శ్రీనివాస్ బందా గారికి తెలుగు వాళ్ళ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. ఆయన దగ్గర నుంచి చాలా మనం మంచి పుస్తకాలు వస్తాయని మనం ఎదురు చూడవచ్చు.